నేటి పునీతులు పునీత ఫెలిక్సు మరియు పునీత అడాక్టసు గారు. అస్తికలారా, ప్రభువు మాట నాలకించుడు. నేను ఇశ్రాయేలీయులను సమాధుల నుండి లేపుదును. శుక్రవారం, ఆగస్టు 30, 2024. మొదటి పఠనం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 17 నుండి 25 వచనాలు. క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కాని జ్ఞానస్నానమును ఓస్కుటకు కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తివిహీనము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఏలయనా, భ్రష్టులై పోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలయనా, జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని గతియేమి, పండితుని గతియేమి, నేర్పరులగు లౌకికవాదుల గతియేమి? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెట్టితనము చేత విశ్వసించు వారిని రక్షించుటకు ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమును అగు క్రీస్తే ఈ సందేశము. ఏలయనా, దేవునికి అవివేకమని తోచునది మానవుల వివేకము కంటెను గొప్పది, దేవునికి బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు.